వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నేడు ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. బెంగళూరు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఇమిగ్రేషన్ అధికారులు నిన్న అర్ధరాత్రి చెవిరెడ్డిని అరెస్టు చేశారు. అనంతరం ఆయనను బెంగళూరులోని ఎయిర్పోర్ట్ పోలీసులు స్టేషన్కు తరలించారు. అక్కడ చేరుకున్న ఏపీ పోలీసులకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బెంగళూరు ఎయిర్పోర్ట్ పోలీసులు అప్పగించారు. అక్కడి నుంచి 3 వాహనాల్లో బెంగళూరు నుంచి మంగళూరుకి తరలించారు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో భాస్కర్ రెడ్డి A38 గా ఉన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ఏపీ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ కావడంతో బెంగళూరు నుంచి శ్రీలంకలోని కొలంబో వెళ్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. చెవిరెడ్డి అరెస్టుతో మద్యం కుంభకోణంలో అరెస్టైన వారి సంఖ్య 9కి చేరింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నేడు ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. బెంగళూరు కెంకెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఇమిగ్రేషన్ అధికారులు నిన్న అర్ధరాత్రి చెవిరెడ్డిని అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను బెంగళూరులోని ఎయిర్పోర్ట్ పోలీసులు స్టేషన్కు తరలించారు. అక్కడికి చేరుకున్న ఏపీ పోలీసులకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బెంగళూరు ఎయిర్పోర్ట్ పోలీసులు అప్పగించారు. అక్కడి నుంచి 3 వాహనాల్లో బెంగళూరు నుంచి మంగళూరుకి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, ఏపీ లిక్కర్ కేసులో అరెస్టుల పరం అయితే సాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కూడా ఏపీకి సంబంధించినటువంటి గత వైసీపీ ప్రభుత్వం నుండి అధికారులు కానివచ్చు, అప్పటి నేతలు కానీ ఇప్పటికే 8 మంది అరెస్ట్ అయిన పరిస్థితి అయితే ఉంది. తాజాగా కూడా 9వ వ్యక్తిని కూడా బెంగళూరులో అయితే అరెస్ట్ చేశారని చెప్పుకోవచ్చు. ఏదైతే ఏపీ లిక్కర్ స్కీమ్ లో ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఏదైతే వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా నిన్న సాయంత్రం బెంగళూరులో అయితే అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి కూడా అతన్ని ఇప్పుడు మంగళగిరి తీసుకొచ్చి మంగళగిరిలో కోర్టులో కూడా ప్రవేశపెట్టున్నారు. దీంతో కూడా చూసినట్లయితే మాత్రం విదేశాలకి వెళ్ళిపోతున్నారన్న సమాచారంతో కూడా అతన్ని బెంగళూరులో గుర్తించారు. బెంగళూరులోనే ఉన్నటువంటి కొయంబు వెళ్లేందుకు, శ్రీలంకలోని కొయంబుకు వెళ్లేందుకు చెవిరెడ్డి మాత్రం ప్రయత్నాలు చేశారు. దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఆ సమాచారం సేకరించినటువంటి అధికారులు అతన్ని నిన్న బెంగళూరులో నిన్న సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి కూడా ఈ రోజు తెల్లవారుజామున 3 కారుల్లో కూడా బెంగళూరు నుంచి మన మంగళగిరి తరలించి అక్కడ ఆ కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టులో కూడా ఇరువాదలు ఉన్నటువంటి కోర్టు కూడా ఈ రోజు తన తీర్పుని ఇవ్వనుంది. అదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇటు రిమాండ్ విధించాలా, లేకుంటే ఆ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసే అంశం అయితే కూడా ప్రస్తుతం అయితే మాత్రం చర్చలు జరుగుతున్నాయి. దీంతో కూడా ఈ రోజు లేదా అతనికి బెయిల్ వస్తుందా లేదా, లేకపోతే రిమాండ్ విధిస్తారనే అంశం కూడా జరుగుతుంది. దీంట్లో కూడా చూసినట్టు మాత్రం ఇప్పటికే 8 మంది అరెస్ట్ చేయగా తాజాగా 9వ వ్యక్తిని కూడా అయితే మాత్రం ప్రస్తుతం అరెస్ట్ చేసి ఇటు ఉంచారు. దీంతో చూసినట్టు కొన్ని కోట్ల రూపాయలు కూడా వైసీపీ ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయని చెప్పేసి అయితే మాత్రం కూడా ఇటు సిట్ అధికారులు గుర్తించారు. దీంతో కూడా దాంట్లో ప్రధానంగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా విదేశాలకు వెళ్ళిపోయేందుకు, శ్రీలంకలోని కొలంబోకు వెళ్లేందుకు అయితే మాత్రం క్లియర్ గా రూట్ మ్యాప్ అయితే సిద్ధం చేసుకుని దానిలో మార్గంగా బెంగళూరు నుంచి ఎయిర్పోర్ట్ ద్వారా కూడా శ్రీలంక వెళ్లే ప్రయత్నం చేయడంతో కూడా తిరుపతి నుంచి తన ఫోన్ ఆధారంగా కూడా ఆ అధికారులు గుర్తించి బెంగళూరు ఉన్నట్లుగా గుర్తించారు. దీంతో కూడా నిన్న తిరుపతి నుంచి కూడా ఇటు సిట్టుతో పాటు పోలీసు అధికారులు వెళ్లి అక్కడ అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని కూడా తరలించారు. ఇది చూసినట్లయితే మాత్రం ఈ దీంట్లో కూడా ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి ఏఆర్ కానిస్టేబుల్ అతను కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేయడం, అతని వద్ద కూడా సుమారు 13 కోట్ల రూపాయల ట్రాన్స్ఫర్లు జరిగిన కూడా పెద్ద మొత్తంలో కూడా ఆ ప్రభుత్వంలో కూడా అక్రమాలు జరిగాయని చెప్పేసి గుర్తించారు. దాంతో పాటుగా ఇతను కూడా విచారిస్తే ఈ ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేస్తే దీని వెనకాల ఇంకెంతో పెద్ద అక్రమాలు జరిగాయని చెప్పేసి కూడా ఆ వెలుగులోకి వస్తాయని చెప్పేసి అయితే మాత్రం కూడా ఇటు పోలీసు అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. దీంతో పాటు జగన్ కి ఎంత సంబంధం ఉందనేది, దీంట్లో కూడా ఏదైతే అక్రమాలు ఏదైతే లిక్కర్ స్కామ్ జరిగిందో ఆ లిక్కర్ స్కామ్ లో కూడా జగన్ పాత్ర కూడా ఉందని చెప్పేసి అయితే మాత్రం ఇటు పోలీసులు అయితే ఆరోపణలు చేస్తారు. వీటన్నిటిని కూడా వెలుగులో తీసేందుకు ఇట్లాంటి మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉన్నట్లుగా అయితే చెప్తున్నారు. సుమారు ఇప్పటికీ కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆ లిక్కర్ స్కామ్ లో జరిగిందని చెప్పేసి అయితే మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి సిట్ అధికారులు అయితే గుర్తింపు చేపట్టారు. దాంతో పాటుగా ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసి ఇతని దగ్గర ఉన్నటువంటి ఎంత మొత్తంలో ఈ అక్రమాలు జరిగాయని చెప్పేది కూడా పోలీసులు అయితే మాత్రం గుర్తించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దాంతో పాటుగానే
ఇతను గనక విదేశాలకు వెళ్ళిపోతే గనక చాలా దీని నుంచి కూడా అక్రమాలు వెలుగులోకి రావు అని చెప్పేసి అయితే మాత్రం కూడా పోలీసులు అయితే గుర్తించిన పరిస్థితి ఉంది. అలాంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇతను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా గత 2-3 నెలల నుంచి కూడా అజ్ఞాతంలోకి వెళ్ళటం, అదేవిధంగా బెంగళూరుతో పాటుగా ఇతర ప్రదేశాల్లో దాక్కొని విదేశాలకు వెళ్ళిపోయేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకోవడంతో పాటుగానే ఎంత అక్రమాలు జరిగాయని చెప్పేసి కూడా అధికారులు అయితే వెల్లడిస్తున్న పరిస్థితి ఉంది. కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే మాత్రం ముందస్తుగానే బెయిల్కి అయితే మాత్రం ప్రయత్నం అయితే చేస్తున్నారు. దాంతో కూడా మేము ఎలాంటి అక్రమాలు చేయలేదు, మాకు దీనికి సంబంధం లేదని చెప్పేసి అయితే మాత్రం కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీంతో కూడా హైకోర్టుకి వెళ్లి కూడా బెయిల్ అప్లై చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఆ పోలీసు అధికారులతో పాటు సిట్ అధికారులు కూడా దీంట్లో అక్రమాలు జరిగాయి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ప్రధానంగా దీంట్లో ఉన్నారు అని చెప్పేసి అయితే మాత్రం కూడా ఇటు సిట్ అధికారులు కూడా గుర్తించే ప్రయత్నం చేశారు. దాంతో పాటుగా ఇక్కడికి గతంలో కూడా ఏదైతే విజయసాయి రెడ్డి చెప్పినటువంటి వాగ్మానాలను కూడా ప్రధానంగా గుర్తించి దాంతో పాటుగా ఆ రోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రధానంగా ఉన్నాడని చెప్పేసి మాత్రం విజయసాయి రెడ్డి చెప్పాడు. అయ్యే కీలకంగా దీంట్లో ఉన్నాయని కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పటికీ ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నటువంటి ఏఆర్ కానిస్టేబుల్ తిరుపతి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో అతని కూడా కొన్ని కీలకమైన అంశాలు వెలుగులోకి తెచ్చాడు, కీలకమైన ఉన్నాయని చెప్పేసి మాత్రం కూడా సిట్ అధికారులు అయితే గుర్తించారు. ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తారో మరికొన్ని అంశాలు మరికొన్ని అక్రమాలు వెలుగులోకి వస్తాయని చెప్పేసి అయితే మాత్రం కూడా ఇటు సిట్ అధికారులు కూడా గుర్తించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ రోజు అయితే మాత్రం ఇక్కడ మంగళగిరి కోర్టులో అయితే ప్రవేశపెట్టారు. దీంతో కూడా ఇటు అది కోర్టు జడ్జి ఏమైతే రిమాండ్ విధిస్తారో లేకపోతే షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తారనే అంశం అయితే మాత్రం మనం వేచి చూడాల్సి ఉంది. అనుష, అయితే యశ్వంత్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఈ మద్యం కుంభకోణంలో ఇప్పటి వరకు ఎంతమందిని అరెస్ట్ చేశారు? అనుష, ఇప్పటికైతే మాత్రం సుమారు 8 మందికి పైగా అయితే మాత్రం అరెస్టులు అయితే సాగాయి. 8 మందిని కూడా ఇప్పటికే రిమాండ్ లో ఉన్నారు. కొంతమందికి అయితే మాత్రం షరతులతో కూడినటువంటి బెయిల్ అయితే మాత్రం మంజూరు అప్లై చేసిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇంకా కాని పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా కూడా ఇప్పటికీ 8 మంది అరెస్టు జరగగా 9వ వ్యక్తి ఎవరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. ఇప్పటికే మంగళగిరి ఏదైతే బెంగళూరు నుంచి కూడా అక్కడ ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్నటువంటి పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి కూడా ఏపీకి తరలించే ప్రయత్నం చేశారు. ఈ రోజు ఉదయం కూడా రాత్రి అయితే గుంటూరు మంగళగిరి పోలీస్ స్టేషన్ వచ్చారు. మంగళగిరి నుంచి కూడా ఈ రోజు తెల్లవారుజామున 10 గంటల అయితే కోర్టుకి హాజరుపరిచారు. ఇప్పటికైతే మాత్రం ఇరు వాదనలు అయితే నడుస్తున్న పరిస్థితి ఉంది. కానీ జడ్జి ఎంత రిమాండ్ ఇస్తారా లేకపోతే బెయిల్ ఇస్తారా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికైతే మాత్రం ఏపీలో ఉన్నటువంటి అధికారులు కానివచ్చు, ఎమ్మెల్యేలు కానివచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కూడా దీంట్లో ఉన్న పరిస్థితి ఉంది. దీంతో ఇప్పటికే 8 మంది అయితే మాత్రం దీంట్లో ప్రధానంగా అరెస్ట్ చేసిన పరిస్థితి. సుమారు ఇంకొక 10 మంది పైగా కూడా అరెస్టులు జరిగే అవకాశం ఉన్నట్లుగా జరుగుతుంది. సుమారుగా ఏపీలో మాత్రం 1,00,000 కోట్ల రూపాయలు పైగానే మద్యంలో అక్రమాలు జరిగాయని చెప్పేసి మాత్రం ఇటు సిట్ అధికారులు కూడా గుర్తించిన పరిస్థితి ఉంది. దీంతో పాటుగా ఇప్పటికే అధికారులు అరెస్ట్ చేసిన సాగుతున్నప్పటికీ కూడా మరికొంతమంది కూడా విదేశాలకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. దాంతో పాటుగా ఏ ఒక్కరు తప్పించుకున్నా కూడా దీంట్లో కీలకమైన అంశాలు బయటికి జారే అంశాలు ఉన్నాయని చెప్పేసి మాత్రం ఇటు సిట్ అధికారుల పరిస్థితి ఉంది. ఎవరికి కూడా బెయిల్ ఇచ్చినా కూడా ఇటు ఈ కేసులో కూడా నీరు జారే ప్రయత్నాలు జరుగుతాయని చెప్పేసి అయితే కూడా ఆ సిట్ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైతే మాత్రం 8 మందిని మాత్రమైతే అరెస్ట్ చేశారు. 9వ వ్యక్తిని కూడా ఇప్పటికి అరెస్ట్ చేసి ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 9వ వ్యక్తిగా అరెస్ట్ చేశారు. ఇతన్ని కూడా ఈ రోజు రిమాండ్ విధిస్తే కనుక 9 మంది వ్యక్తులు కూడా ఆ రిమాండ్ లో ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. లేదా బెయిల్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తే కనుక 8 మంది లోపల ఉన్న వ్యక్తి ఉంటారు, ఒక వ్యక్తి బయట ఉన్న పరిస్థితి ఉండదు కూడా అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. Thank you.